అధిక వడ్డీ ఆశ చూపి జనాన్ని ముంచేశాడు ఓ మోయగాడు. హైదరాబాద్ లో ఓ వ్యక్తి ట్రేడింగ్ చేస్తానంటూ జనాన్ని నమ్మించాడు. తర్వాత ఎక్కువ వడ్డీ ఇస్తానంటూ ఆశ చూపించాడు. డబ్బు ఎక్కువ వస్తుందన్న ఆశతో సుమారు 20 కోట్ల రూపాయల్ని బాధితులు మోసగాడి చేతిలో పెట్టారు. పెద్ద మొత్తంలో డబ్బు చేతికి రావడంతో కేటుగాడు పరారయ్యాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో పాటు వృద్ధుల్ని టార్గెట్ చేసుకుని మోసానికి పాల్పడ్డాడు. నిందితుడు మల్కాజ్గిరికి చెందిన దినేష్ పాండ్యంపై కేసు నమోదు చేశారు పోలీసులు. నాకు మిస్టర్ దినేష్ పాండ్యం, అతని భార్య కవితా పాండ్యం వాళ్ళతోటి ఒక మోసం జరిగింది. మొత్తం దినేష్ పాండ్యం గారు 165 మంది దగ్గర నుంచి 20 కోట్ల రూపాయలు హ్యాండ్ లోన్గా తీసుకొని మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టులో ఐపీ పిటిషన్ దాఖలు చేశారు. మేము కుషాయిగూడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాసిచ్చాము. మాకు ఇది ఎంతో కష్టపడి సంపాదించినటువంటి జీవితకాలపు అందరికీ డబ్బులు. ఈ 125 మందిలోనే ఎంతో వృద్ధులు కూడా ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అందుకని మాకు గవర్నమెంట్ తరఫు నుంచి సాయం చేయవలసిందిగా ఇందు మూలంగా కోరుచున్నాం.